అందరికీ నమస్కారం మిత్రులారా. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాలు. ఇంకా ప్రజల నుంచే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో మధ్యలో వాటిని పని చేసి పెట్టే ఈ వ్యవస్థే ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థ నేటి ఏంటంటే అందులో ఉన్న లోపాలు ఉండటం వల్ల ఈ ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే ఎన్నుకోబడిన నాయకులు కానీ పార్టీలు కానీ అవన్నీ కూడా ఈ ధనస్వామ్యంగా మార్చేస్తారన్నమాట. సో అందులో ఉన్న లోపాలు మనం సవరించమని కోరుతూ ఎలక్షన్ కమిషన్కి ఇదివరకు మనం ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. ఆ లెటర్ని మనం ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం ఫార్వర్డ్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఆ లెటర్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ చర్యలు తీసుకుంది అని కోరుతూ మనం ఒక ఆర్టీఐ అనేది ఫైల్ చేస్తున్నమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ఇప్పుడు అది మీకు అది మీకు నేను చూపిస్తాను. అదే మనం ఆర్టీఐలు ఏం రాసామో ఏంటని కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్కి వచ్చామన్నమాట. ఆ లెటర్ని మనం పోస్ట్ చేయడానికి వస్తాం, రిజిస్టర్ పోస్ట్ చేద్దామని. ఇది పెద్ద పోస్ట్ ఆఫీస్ ఏలూరులో, అంటే మెయిన్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఇక్కడి నుంచి మనం పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసే ముందు ఏంటంటే మన కాపీని ఒక జిరాక్స్ కూడా తీస్తే కనుక అది మనకి ఫర్దర్గా ఏంటంటే ఒక ప్రూఫ్గా పనికి వస్తుంది అన్నమాట. మిత్రులారా, ఇదేంటంటే చూడండి, ఇది మనం ఏమేమి ఉన్నాయి ఇందులోనూ. ఇదేమోను లెటరు, ఇదేమోను ఆర్టీఏ లెటర్ అన్నమాట. చూడండి, అది ఏం రాసామంటే అప్లికేషన్ ఆఫ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ హెడ్లైన్ మన ఇన్ఫర్మేషన్ కోరుతూ ఆర్టీఐ కింద 2005 అని పెడతాము. తర్వాత ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని అంటే పౌర సమాచార అధికారిని రాయాలి. ఆఫీస్ అడ్రస్, ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్ రాయాలన్నమాట. తర్వాత మన పేరు, తర్వాత మన అడ్రస్ రాయాలి, తర్వాత మన ఫోన్ నెంబర్ ఇస్తారు. తర్వాత మనం ఏమి కోరుతాము అంటే మనమైతే ఇదివరకు ఒక లెటర్ పంపించాం కదా, లెటర్ మీద ఏం యాక్షన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్, దాన్ని చూస్తుందా లేదా అన్న మీద మన కోరుతూ రాసాము. ఇంకా ఆ పాత లెటర్ యొక్క మామూలుగా ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ నెంబరు, తర్వాత మనం అటాచ్మెంట్స్ ఏమి చేసామో అవేం రాసాం, సంతకం పెట్టాము. ఇది యాక్చువల్గా అయితే మనం ఏం కోరుతాం అది ఇక్కడ రాయటమే ఇన్ఫర్మేషన్ సాట్లో, అది మాట. ఇది ఆర్టీఐ లెటర్ యాక్చువల్గా కింద సంతకం పెట్టి మనం పంపించడమే. ఇందులో ఏంటంటే ఇది పేమెంట్ ఆల్రెడీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తామన్నమాట. అంటే ఆన్లైన్లో ఈ ఆర్టీఐ సబ్మిట్ చేసాము, అది ఆ పేమెంట్ సంబంధించి లెటర్ ఇది మాట. పేమెంట్ నెక్స్ట్ రిజిస్టర్ నెంబర్ కూడా వచ్చింది 28773, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఇదివరకు మనం పంపించిన లెటర్ ఇది. ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు మామూలుగా అమరావతి వెలగపూడికి సచివాలయం పంపించాము. ఇది లెటరు. తర్వాత రికమెండేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి వెనకాల. ఇది రికమెండేషన్స్ అన్నీ. దీన్ని మనం కింద ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ కూడా పంపించామన్నమాట. ఇది లెటరు. తర్వాత ఈ లెటర్ని మనం ఇదివరకు మెయిల్ కూడా చేసామన్నమాట. మొత్తం ఎలక్షన్ కమిషన్ సంబంధించి అందరు ప్రముఖులందరికీ మెయిల్ కూడా చేసాము. దీన్ని కూడా అటాచ్ చేస్తామన్నమాట. తర్వాత ఇది విషయం. తర్వాత ఏంటంటే ఇదివరకు మనం పోస్ట్ చేసిన రిసిప్ట్, ఇవన్నీ కూడా రిసిప్ట్ని మనం ఇది కూడా అటాచ్ చేస్తాం అన్నమాట. సో అది వాళ్ళు ఏంటంటే తిరిగటం కోసం వాళ్ళకి మనం రిసీవ్డ్ అని డెలివర్డ్ ఇవన్నీ ఉండే రిసిప్ట్. ఇది రిసిప్ట్. అదేమో ఆన్లైన్లో మనం తీసుకోవచ్చు, ట్రాకింగ్ అది, దాన్ని మనం ప్రింట్అవుట్ చేస్తాం. ఇది మాట. ఇప్పుడు గురువుగారికి జిరాక్స్ తీయమని చెప్దాం. గురువుగారికి కొంచెం ఇది జిరాక్స్ తీయాలి. ఈ రెండు సిగ్నల్
మేము రెగ్యులర్గా తీసుకునే షాప్ ఇది. ఈ ఒరిజినల్ రిసిప్ట్స్ ఇవన్నీ చూసారా? గురుగారు ఇవి స్కాన్ చేయాలండి. 9 ఉన్నాయి. నాకు స్కాన్ చేస్తే పిక్చర్స్ కింద పెట్టేస్తారా? మిత్రులారా, ఇప్పుడు స్కానింగ్ అయిపోయింది మనకి. ఇది ఓల్డ్ బస్ స్టాండ్. ఇటు వెళ్తే కోటదిబ్బ, ఎంఆర్ ఆఫీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్కి దీన్ని రిజిస్టర్ పోస్ట్ చేద్దాం. దీన్ని స్టాఫ్ ఇంకా రాలేదు. మనం అయితే ఈలోగా పోస్ట్ చేద్దాం. ఇది కనిపిస్తుందా? పైనుంచి కొంచెం తీవా, కొంచెం పైకి ఎత్తావా? బంగారం కనిపిస్తుందా? ఇవన్నీ కూడా ఇందులో పడేద్దాం తిరిగి. మిత్రులారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోస్ట్ చేయటమే. పోస్ట్ కౌంటర్కి వెళ్దాం. యాక్చువల్గా ఆ కౌంటర్కి వచ్చారు, ఈ కౌంటర్కి ఇంకా రాలేదు. తీసుకెళ్ళారు. డబ్బులు దానికి కవర్ వచ్చి తీసుకొచ్చి దానికి డబ్బులు ఇబ్బంది లేకపోతే తర్వాత చూసుకోవాలని ₹7 టమ్స్ 4 3 ఉంటాయి కదా అమ్మా. 5 2 ఇవ్వండి. 7 32 sir. He will give you.
ఫైల్ చేస్తారు అవును. ఆ? ఇప్పుడు ఫైల్ చేస్తున్నాం, అది అప్లికేషన్ పెట్టాము. వీడియో ప్రూఫ్ ఆ? వీడియో ప్రూఫ్ వీడియో ప్రూఫ్ కోసం. ఏ అప్లికేషన్? ఇది మనం ఎలక్షన్ రిఫార్మ్స్ కోసం పెట్టాము. ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే వాళ్ళు ఆ లెటర్ మనం పంపించిన అంశాల మీద ఏదైనా అవతాకలు జరిగినాయా మీరు? అవకతవకలు కాదు, కొన్ని ఎలక్షన్కి సంబంధించి చాలా ఈ గ్లిచెస్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. దానివల్ల ఈ వాళ్ళు పెద్ద పెద్ద క్యాష్ రిచ్ పార్టీలు దాన్ని మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు ఎలక్షన్ అంతాను. ఇప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేయమని మనం అడుగుతున్నమాట, కొంచెం కరెక్షన్స్ చేయమని. తేజ ఆర్టీ యాక్టివిస్ట్ నెంబర్ చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడు బ్రదర్. ఆర్టీ యాక్టివిస్టులు అందరూ కూడా స్మార్ట్గా ఉంటారు. నిజంగా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు ఆర్టీఏ యాక్ట్ని. మనం మంచి ఫలితాలు రాబట్టం వచ్చాము.